హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసే ముందు యష్మి వర్సెస్ సోనియా విషయంలో ఎవరిది రైట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మణికంఠని చాలామంది నామినేట్ చేశారు ఫిజికల్గా వీక్ అని. అలాగే అందరూ మణికంఠ ఆదిత్య గారిని టార్గెట్ చేసి సింపుల్గా సేఫ్ నామినేట్ చేశారు అనేది కామెంట్ చేయండి. అలాగే నబిల్ వర్సెస్ సోనియా ఆర్గ్యుమెంట్ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆదిత్య సోనియాని నామినేట్ చేసి నువ్వు ఫస్ట్ 3 డేస్లో ఉన్న యాక్టివ్నెస్ తర్వాత హౌస్లో ఎక్కడా కనబడలేదు అన్నాడు. సోనియా ఆయనతో చాలా డిస్రెస్పెక్ట్గా మాట్లాడింది. మనకు చాలా కట్ చేసేసాడు ఎపిసోడ్లో. చాలా అగ్రెసివ్గా మాట్లాడింది. ఇక ఈ వారం ఆదిత్య వర్సెస్ సోనియా వీళ్ళలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేషన్ అనేది నిఖిల్ విష్ణుప్రియ ఫ్యాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సోనియాని ఎలిమినేట్ చేయాలంటే ఈ వారం విష్ణుప్రియ ఫ్యాన్స్ నిఖిల్ ఫ్యాన్స్ ఓటు ఆదిత్యకు వేయొచ్చు. దీంతో సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నైనిక మణికంఠ నామినేట్ చేస్తూ నువ్వు డీమోటివేట్ చేస్తావు అండ్ సెల్ఫిష్ లాగా ఉంటావు అంటుంది. ఈ విషయాన్ని నైనిక నామినేషన్స్లోకి తీసుకురాకుండా పర్సనల్గా మాట్లాడితే సరిపోయేది అనిపించింది. అలాగే నైనిక ఆదిత్యవం నామినేట్ చేసింది. నామినేట్ చేస్తూ మీరు కనిపిస్తలేదు గేమ్లో అంటుంది. నెక్స్ట్ నబిల్ సోనియాని నామినేట్ చేస్తాడు. సోనియా ఎవరికైతే నచ్చదో మనోడు నామినేషన్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. బట్ కొంతమంది న్యూట్రల్ ఫ్యాన్స్కి నబిల్ బాడీ లాంగ్వేజ్ నచ్చకపోవచ్చు. కానీ సోనియాకి అలాగే ఉండాలని నా ఫీలింగ్. మనోడు కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్స్ రైట్ చేశాడు. సోనియా సంచాలకుగా ఫెయిల్ అయినా నాబిల్ని సంచాలకుగా ఫెయిల్ అయ్యవంటుంది. ఈమె దగ్గర కరెక్ట్ పాయింట్స్ లేకపోతే విషయాన్ని ఓవర్లాప్ చేసేస్తుంది. నిన్నటి ఎపిసోడ్లో నబిల్ ఎంతమందికి నచ్చాడో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ప్రేరణ మణికంఠ నైనికని నామినేట్ చేసింది. నైనికని నామినేట్ చేస్తూ నువ్వు అసలు కనిపిస్తలేదు గేమ్లో, నువ్వు చాలా వీక్గా ఉన్నావు అంటుంది. లాస్ట్ వీక్ నైనిక గేమ్ అయితే బాగానే ఆడింది. ప్రేరణ నైనికని నామినేట్ చేయడం వ్యాలిడ్ కాదనిపించింది. అలాగే మణికంఠని దోశ విషయంలో నామినేట్ చేయడంలో వ్యాలిడ్ అనిపించింది. నెక్స్ట్ సోనియా నబిల్ని నామినేట్ చేస్తూ హాయ్ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అనడం, నువ్వు ఫెయిల్డ్ యాజ్ ఎ పర్సన్ అంటుంది. నువ్వు ఫెయిల్డ్ యాజ్ ఎ పర్సన్ అనే పదం ఇచ్చేవలసిన అవసరం కాదు బిగ్ బాస్ హౌస్లో. నబిల్ మాత్రం బాగా కౌంటర్ ఇచ్చాడు సోనియాకి. నెక్స్ట్ సోనియా ఆదిత్యాన్ని నామినేట్ చేస్తూ ఈ ఇంటిలో ఇన్ని వీక్స్ ఉండడం ఎక్కువ అని మీరు చెప్పారు కదా, బయటికి వెళ్ళిపో, గేమ్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉండకూడదు ఈ హౌస్లో అంటుంది. రెస్పెక్ట్ లేకుండా మీరు నుండి నువ్వు అంటూ మాటలు అయితే చాలా అన్నది. సోనియా బిహేవియర్ అయితే చాలా వరస్ట్గా ఉంది. నెక్స్ట్ మణికంఠ పృథ్వీని నామినేట్ చేస్తూ నువ్వు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నావు, అది నాకు భయం వేస్తుంది, సో అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటాడు. పృథ్వీ ఆర్గ్యూ చేయకుండా నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి అంటాడు. నెక్స్ట్ విష్ణుప్రియ రీజన్స్ అయితే అస్సలు బాగోలేదు. ఈమెకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది, అయినా కూడా ఈమె గేమ్ సరిగ్గా ఆడటం లేదనిపించింది. మంచి ఆపర్చునిటీ వచ్చింది, అయినా కూడా ఈమె సరిగ్గా యూజ్ చేసుకోవడం లేదు. నామినేషన్స్లో అయితే డమ్మీ రీజన్ చెప్పింది. ఆదిత్యని ప్రేరణ నామినేట్ చేస్తూ సిల్లీ రీజన్ చెప్పింది అనిపించింది. నెక్స్ట్ యష్మి మణికంఠ నామినేట్ చేస్తూ చాలా అగ్రెసివ్ అయినట్టు అనిపించింది. లాస్ట్ వీక్ యష్మికి మంచి పేరు వచ్చింది, ఆ పేరును తను కాపాడుకోవాలి. అందరూ కూడా మణికంఠ నామినేట్ చేస్తూ మనోడు ఓటింగ్. నెక్స్ట్ యష్మి సోనియాని నామినేట్ చేస్తూ పృథ్వీని నిఖిల్ని ముందు పెట్టి గేమ్ ఆడుతున్నావు, వాళ్ళిద్దరిని వెపన్స్ లాగా యూజ్ చేసుకుంటున్నావు అంది. సోనియా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. యష్మి సోనియాని నీకు ఎవరిని ఎలా వాడుకోవాలో నీకే తెలుసు, ఎవరిని ఎలా తిప్పుకోవాలో నీకే తెలుసు అంది. వీళ్ళిద్దరి మధ్య అయితే హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. నామినేషన్ తర్వాత యష్మి బాగా ఏడ్చింది. మనకి ఈరోజు ఎపిసోడ్లో అయితే అది చూపిస్తాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో గార్డెన్ ఏరియాలో నిఖిల్ బొమ్మ తప్ప అందరి బొమ్మలు ఉంటాయి. అలాగే పక్కనే హ్యామర్ కూడా ఉంటుంది. హ్యామర్ ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు నెక్స్ట్ హౌస్ చీఫ్గా ఎవరు అన్ఫిట్ అనుకుంటారో వాళ్ళ బొమ్మని పగలగొట్టాలి. లాస్ట్ రౌండ్లో సీత ప్రేరణ బొమ్మలు ఉంటాయి. చీఫ్ని డిసైడ్ చేసే ఛాన్స్ నైనిక చేతిలో ఉంటుంది. లాస్ట్లో నైనిక ప్రేరణ బొమ్మను పగలగొడుతుంది. దీంతో సీత చీఫ్ అవుతుంది. ఇక నిఖిల్ క్లాన్లోకి మణికంఠ, సోనియా, యష్మి, పృథ్వీ ఉంటారు. ఇక సీత టీంలోకి విష్ణు, నైనిక, ప్రేరణ, ఆదిత్య యాడ్ అవుతారు. ఇక ఓటింగ్ విషయానికి వస్తే నాబిల్ టాప్లో రేసు గుర్రంలాగా 29% దూసుకుపోతున్నాడు. మనోడు ఆల్మోస్ట్ 3 వీక్స్ తర్వాత నామినేషన్స్లోకి వచ్చినా కూడా మామూలు ఓటింగ్ జరగట్లేదు. మనోడు దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు. ఇక సెకండ్ ప్లేస్లో ప్రేరణ 16% ఉంటే థర్డ్ ప్లేస్లోకి ఆదిత్య వచ్చేసాడు 15.59%. ఇక ఫోర్త్ ప్లేస్లో మణికంఠ 15.9% ఉంటే ఫిఫ్త్ ప్లేస్లో సోనియా 12.68% ఉంది. ఇక లాస్ట్ ప్లేస్లో పృథ్వీ 11.6% ఉన్నాడు. ఈ వారం ఎలిమినేషన్ ఆదిత్య, సోనియా వీరిద్దరి మధ్యనే ఉంటుంది. ఈ వారం మీరు ఎవరికి ఓటేస్తున్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ వీడియోని ఎవరో లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసి, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మర్చిపోద్దు ఫ్రెండ్స్.